ఈ లోనున్నదేది ఈశ్వరుడు. ఇది ఆయన్ని చేరుకునే వరకు ఇది అంటిపెట్టుకుని ఉంటుందంతే. కాబట్టి ప్రారబ్ధమైపోయే వరకు దీనితో ఉంటాను. ఇది పడిపోతుంది ఒకనాడు, లోపలది తన స్థితిని తాను పొందేస్తుంది. అందుకని అప్పటి వరకు దీన్ని మోస్తాను. కూలికొచ్చిన వాడు బియ్యం బస్తాన్ని ఎలా పట్టుకొస్తాడో మహాజ్ఞాని శరీరాన్ని అలా మోస్తాడు. కూలివాడు ఎప్పుడెప్పుడు బస్తా పారేద్దామా అని చూస్తాడు. మహాజ్ఞాని శరీరాన్ని ప్రారంభం అయిపోతే ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని చూస్తాడు. అందుకని ఆయన ఏం చేశాట, మౌని అయి వృషభుడు సామాన్యమైన అందగాడు కాదండి, నారాయణాంశ, బ్రహ్మాండమైనటువంటి భుజనూపురములతో గోచి కూడా తీసేశాడు. ఆయన తీసేసి దిగంబరుడై అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నోటితో చెప్పడం కాదు, వైరాగ్య భావన కలిగిన నాడు ఎటువంటి స్థితిని పొందుతాడో చూడండి. ఆ అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసిన వృషభుడు ఇంతటి అందగాడు, అంతెత్తు మూర్తి, దిగంబరుడై మౌనంగా నిశ్శబ్దంగా చిరునవ్వుతో వెళ్ళిపోతుంటే మోహమును పొందారట చాలా మంది. ఆయన యొక్క రూపాన్ని చూసి ఏం అందగాడని. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయనకే తెలియదు, వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒళ్ళ స్నానం లేదు, ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ధూళి చేత మిగుల ధూసరితంబైన జడలు కట్టికడు పింగళి వర్ణనమున కేశపాశమును వెలిగించుతూ ఇతరులెవరు తన్ను ఎరుగకుండా. కొంతకాలం అయిపోయేటప్పటికీ పూర్వం వృషభుణ్ణి చూసిన వారు చూసినా గుర్తుపట్టలేదు. ఒళ్ళంతా ఇంత మందాన మట్టి అట్ట కట్టేసింది. మెల్లిగా జుట్టు జడలు కట్టేసి ఎర్రటి రంగుతో జడలు వేళ్లాడుతున్నాయి. ఒక ఉన్మాది, ఒక భూతావేశం, ఒక పిశాచం పట్టినవాడు ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోతున్నాడు. పిల్లలు రాళ్లు పెట్టి కొట్టారు, కొంతమంది పళ్ళు పెట్టి కొట్టారు, కొంతమంది ఆయన మీద మూత్ర విసర్జన చేశారు. పిచ్చివాడు అన్నారు, కర్రలు విసిరారు. ఆయన అందరి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వేవాడు, మాట మాట్లాడేవాడు కాదు. అమాయకత్వం రా, లోపల ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, పైన దేహము, ఇది నేను కాదు, ఇది పడిపోయేంత వరకు ఇలా తిరుగుతాను అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి చాలా కాలానికి అవధూత వేషమున ఇట్లవనిన్ మలినంబులైన అవయవములతో తవిలి జరించుచునుండెను భువి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్. భూతావేశం కలిగిన వాడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతున్నాడు. తిరుగుతూ కొంతకాలానికి ఎందుకు ఇంక తిరగడం, ఏదో చేతిలో పడితే తింటాం, దొరికితే తాగుతాం, ఏమవుతుంది, లేకపోతే దేహం పడిపోతుంది, ఈ దేహం నేను కాదు కదా, అది పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి అని ఒక చిత్రమైన వ్రతం పట్టేట. ఏమిటో తెలుసా అండి, జనులకిట్లు యోగ సంచారమెల్లా విరుద్ధమనుచు ఆత్మ బుద్ధి చూచి అజగరంబు మాట్కి అవనిపై నుండే భీభత్స కర్మమునకు పాలుపడుచు. భీభత్స కర్మ అన్నారు పోతన గారు, ఎవరు చేయలేరయ్యా ఈ పని. అజగర వ్రతం చేశాడండి. అజగరం అంటే ఏమిటో తెలుసా, కొండ చిలవ, పెద్ద పాము. అజగరం అంటే కొండ చిలవ ఎలా భూమి మీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒక చోట భూమి మీద పడిపోయి ఉండిపోయాడు. ఇప్పుడు ఏమిటి కదలదు, అలా నవ్వుతూ పడుంటాడు. ఎవరో తీసుకొచ్చి పాపం రాళ్ళేసి కొట్టేవారు, తిట్టేవారు, పుడిచేవారు, లేచేవాడు కాదు, నవ్వేవాడు. ఎవరో తీసుకొచ్చి పాపం అయ్యో ఏమిటో అలా పడిపోయాడు, పోన్లేండి ఎవరి జోలికి వచ్చాడు, ఏం చేశాడు అని అరటిపండు ఇట్టేవారు, తినేవాడు. అక్కడే మల విసర్జన చేసేవాడు, అక్కడే మూత్ర విసర్జన చేసేవాడు, అందులోనే పొర్లుతూ ఉండేవాడు. ఈయన మల విసర్జన చేస్తే అందులోంచి 10 యోజనముల దూరము సుగంధము వ్యాప్తి చెందుతుండేది. అటువంటి యోగాన్ని పొందేశాడు. ఇంత యోగాన్ని పొందేస్తే, ఇంత ఆత్మస్థితిగతుడైపోతే సిద్ధులన్నీ వచ్చేసి అయ్యా నువ్వు పొందినటువంటి యోగశక్తికి సిద్ధులన్నీ మేము నిన్ను వరిస్తున్నాం, స్వీకరించమన్నాయి. ఇప్పుడు ఆకాశ గమనంతో సహా దూరశ్రవణము, పరకాయ ప్రవేశము అన్నీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, నాకెందుకు ఇవన్నీ, నేను ఆత్మని, నేను ఆత్మలో కలిసిపోతాను, నాకు ఈ సిద్ధులు అక్కర్లేదని సిద్ధుల్ని వెళ్ళిపోమ్మన్నాడు. వెళ్ళిపోమ్మని అలా పడుండేవాడు భూమి మీద. అలా చాలా కాలం పడుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్నటువంటి అరణ్యమునందు నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి అగ్నిహోత్రము బయలుదేరి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. ఎందువల్ల, ఏమవుతుంది అంటుకుంటే, నేను కాని శరీరము పడిపోతుంది. అలా ఉండడం అంత తేలిక కాదండి అది. మనం అందుకే అన్నారు,
ఋషభుడి కథ ఒక అసుర సంధ్య వేళలో ఎవరు వింటున్నారో వాళ్ళకి సమస్త కామితార్థములను ఇచ్చేస్తున్నాం అన్నారు. ఎందుకంటే ఆయన అటువంటి బీభత్సవ్రతం చేశాడు. ఆ అగ్నిహోత్రం శరీరాన్ని పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది, తను ఆత్మలో కలిసిపోయాడు. చిత్రం ఏమైందంటే ఋషభుడు ఇలాగా శరీరాన్ని వదిలిపెట్టాడు అని ఆ రాజ్యాన్ని ఏలుతున్న అర్హన్ అన్న రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుని, ఓ మనకొక సత్యం తెలిసింది, లోపల ఉన్నది ఆత్మ, ఈ శరీరము మనము కాదు. కాబట్టి ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళెవ్వరూ స్నానం చేయక్కర్లేదు, సంధ్యావందనం చెయ్యక్కర్లేదు, దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, అలాగే పూజలు చెయ్యక్కర్లేదు, బ్రాహ్మణుల్ని గౌరవించక్కర్లేదు, వేదం చదవక్కర్లేదు, యజ్ఞయాగాదులు చెయ్యక్కర్లేదు. అందరూ గుడ్డలిప్పేసుకుని హాయిగా ఇలాగే జడుడులా భూతావేశం ఉన్న వాళ్ళల్లా తిరుగుతుండండి, ఎప్పుడు పడిపోతే ఎప్పుడు పడిపోతున్నారు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలెట్టారు. అయితే ఇది మహాదోషము అన్నారు వ్యాసుల వారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము అని పిలిచారు. కారణమేమి అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాగా, మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించరాదు. 2, మీరు జ్ఞానిని అనుకరించలేరు. 2, మీరు ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ జీవితానికి. ఒకడు అజ్ఞాని, ఒకడు జ్ఞాని. జ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం, అజ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం. రమణ మహర్షి ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టారండి? పెట్టరు. ఎందుకు పెట్టరు? ఉన్నది ఒక్కటే బ్రహ్మము, ఇంకేమిటింది? తండ్రి ఏమిటి, వెళ్ళిపోవడం ఏమిటి, తద్దినం ఏమిటి అంటారా? రమణ మహర్షి వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టలేదండి, నేను పెట్టనని మీరు అన్నారనుకోండి, చేతులు కాలిపోతాయి. ఎందుకని? రమణ మహర్షి ఆ కందిరీగలు కుడుతుంటే కాలప్పగించి నించున్నారు, మీరు నించుంటారా? జ్ఞానిని మీరు అనుకరించరాదు. మీరు జ్ఞాని అయిపోతే అలా అయిపోతారు అంతే. అంతేకాని జ్ఞాని ఏదో చేశాడని మీరు చేయడం మొదలెట్టకూడదు. మీరు కర్మ చెయ్యాలి, భక్తి చెయ్యాలి. ఈ రెండు మిమ్మల్ని జ్ఞానిని చేస్తాయి. అంతేకాని మీరు జ్ఞానిని పట్టుకుని ఇమిటేట్ చేయకూడదు. అలాగే అజ్ఞానిని ఇమిటేట్ చేయకూడదు. అజ్ఞాని ఏం చేస్తాడు? వాడు అంతే, వాడు ఒకటి చెప్తే వెండవు, వాడు చదువుకోడు, వాడు తదినం పెట్టడు, వాడు మంచి పని చేయడు, వాడు గుళ్ళోకి వెళ్ళడు. వాడు చేయట్లేదండి నేను చేయనంటే వాడు నాశనం అయిపోతాడు, నువ్వు నాశనం అయిపోతావు. అందుకని జీవితమునందు బాగా గుర్తుపెట్టుకోవలసినది ఏది? అజ్ఞానిని అనుకరించరాదు, మహాజ్ఞానిని అనుకరించు ప్రయత్నము కూడదు. కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యాలి. ఇది వైరాగ్యం ఇచ్చి నిన్నొక నాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు అంతే. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అర్హం చేసినటువంటి భయంకర కృత్యము. కాబట్టి పోతన గారు అన్నారు, ఒక మాట చెప్పారు, సాధారణంగా ఆ ఋషభుడు ఎలా జీవితాన్ని గడిపాడో అలా ఎవ్వరూ గడపలేరని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తావు? ఒక మహాపురుషుడి యొక్క విశేషంగా ఇది విని చేతులొగ్గి నమస్కరించు. నీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి కృష్ణపాదములను చేరుకుంటావు. నీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది. ఆ మహానుభావుడు ఆ ఋషభుని యొక్క కుమారుడే భరతుడు. ఆయన పరిపాలించాడు కాబట్టే భరతుడు అని పేరొచ్చింది. ఆ భరతుడు విశ్వరూపుడు అనబడేటటువంటి ఆయన కుమార్తె పంచజనుడి వివాహం చేసుకుని 5 బిడ్డల్ని కన్నాడు. సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరుణుడు, ధూమ్రకేతువు. ఆయన భక్తి వైరాగ్యాలతో కొన్ని వేల లక్షల సంవత్సరములను భరతఖండం పరిపాలించాడు. ఆయనలా పరిపాలించిన వాళ్ళు ఇంకొకరు లేరు. కాబట్టి భారతదేశమును పరిపాలించినటువంటి భరతుని పేరు మీద ఈ దేశమునకు భరతఖండము అని పేరు వచ్చింది. అంతటి మహానుభావుడు. ఆయన ఒక రోజు అనుకున్నాడు, ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను, ఇలా ఎంతకాలం అని భోగం అనుభవిస్తాను, కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోయి పులహాశ్రమానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అక్కడ గండకీ నది ప్రవహిస్తోంది, అక్కడ సాలగ్రామాలు దొరుకుతుంటాయి, నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు. అని బయలుదేరి తపస్సు చేయడానికని వెళ్ళిపోయాడు. అక్కడ మనుష్య సంచారం లేదు, పులహాశ్రమంలో ఎవ్వరూ లేరు. తానే వెళ్ళేవాడు, తులసి దళాలు తెచ్చుకునేవాడు, పువ్వులు తెచ్చుకునేవాడు, దర్భలు తెచ్చుకునేవాడు, శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధన చేస్తుండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున తెల్లవారుజామునే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ దర్శనము తెల్లవారిన తర్వాత జరుగుతుందన్న ఉద్దేశంతో నదీ స్నానము కొరకని చీకటి ఉండగానే వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని ఆయన జపం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది.
అక్కడికి నిండు చూలాలైనటువంటి ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అరణ్యంలో ఎక్కడో ఒక సింహం ఒకటి బ్రహ్మాండములు బద్దలైపోయేటట్టు గర్జించింది. సింహం అరుపు విని నిండు గర్భిణి అయినటువంటి లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. దూకేయగానే దానికి ప్రసవమై ఒక లేడి పిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోయింది. ఈ లేడి పిల్ల కొట్టుకుంటుంటే భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పుట్టిన పిల్లని తెచ్చాడు. కానీ ఆ లేడి మరణించింది. అయ్యో తల్లి మరణించిందే అని ఈ లేడి పిల్లని తెచ్చుకుని ఆశ్రమంలో తన పక్కన పెట్టుకున్నాడు. పెట్టుకుని మెల్లమెల్లగా దానికి లేత గడ్డి పరకలు తినిపించడం, కొద్దిగా పాలు పట్టడం, దాన్ని జాగ్రత్తగా పులో సింహం వచ్చి తినేస్తుందేమో అని ఎవరికీ దొరకకుండా దాన్ని ఆశ్రమంలో తలుపులేసి పడుకోబెట్టడం చేసేవాడు. ఎప్పుడూ ఆ లేడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలెట్టేవాడు. మొదలెట్టి అమ్మో నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడి ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో, ఏ పూలో తినేస్తుందేమో అని కళ్ళు విప్పి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. అది ఎప్పుడైనా వదిలిపెట్టినప్పుడు అలా కనపడకుండా వెళ్ళిపోతే అయ్యో నా లేడీ ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ పులి తినేసిందో, ఏ వేటగాడు చంపేశాడో అనుకునేవాడు. మళ్ళీ ఆ లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంటే సంతోషపడిపోయి అసలు ఈ లేడీ యొక్క పదఘట్టన చేత ఈ పవిత్రమవుతోంది ఈ భూమి, ఎంత బాగా పరిగెత్తుకొస్తోందో నా లేడీ అనుకునేవాడు. ఆ లేడీ అటు వెళ్ళి ఇటు వచ్చి తనని కొమ్ములతో కొమ్ముతుంటే పొంగిపోయేవాడు. అది వచ్చి ఆయన ఒళ్ళో పడుకునేది. ఆ ఒళ్ళో పడుకుంటే మాతృప్రేమ పితృప్రేమ చవి చూపించేవాడు. రాను 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 దేనికోసం వచ్చాడో తపస్సుకు అది మరిచిపోయాడు. మరిచిపోయి ఈ లేడి పిల్లని సాకడంలో పడిపోయాడు. పడిపోయి అస్తమానం లేడికి పాలు పట్ట గడ్డి పెట్ట, దాంతో ఆడుకోను, అది పడుకుంటే తను పడుకోను, అది లేస్తే తను లేవను, దాని వెంట తిరుగుతుండను, ఇది మొదలెట్టాడు. ఏమనుకోవాలి దీన్ని? ఎందుకు మొదలెట్టాడో అది పోయింది. పోయి ఓ కొత్త పద్ధతోటి మొదలైంది. ఇప్పుడు తపస్సుకని బయలుదేరిన వాడు తపస్సు వదిలేశాడు. వదిలేసి అనవసరపు సంబంధాలన్నీ పెట్టుకున్నాడు.